చాలా బాధాకరం. ఎందుకంటే ఈ కూటమి నాయకులు, ఈ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ప్రతిరోజు కూడా అబద్దాలతోనే వీళ్ళు జీవనం సాగిస్తారు తప్ప ఏ ఒక్క నిజం కూడా చెప్పరు. కానీ ఈరోజు సాక్షాత్ రాష్ట్ర గవర్నర్ గారి చేతన సరే కొంతమేర నిజాలు చెప్పిస్తారు అని చెప్పని ప్రయత్నం చూశాం కానీ ఎక్కడ కూడా ఒక్క దాంట్లో కూడా నిజం చెప్పిన పరిస్థితి లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే సూపర్ 6 అని చెప్పని గతంలో ఎన్నికల ముందు ఎన్నికలకి గెలవడానికి చెప్పిన పచ్చబద్దాల్లో ఈ సూపర్ 6 ఒకటి. ఈ సూపర్ 6లో ఏంటయ్యా మొదటి అంటే యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పని గౌరవ కూటమి నాయకులంతా కలిసి తయారు చేసిన సూపర్ 6 ఇది. సూపర్ 6 కాదు, ఇది సూపర్ మోసం అన్నమాట. ప్రజలు మోసం చేశారు, ముఖ్యంగా యువతను మోసం చేశారు. యువతకి మేము వచ్చిన జనవరి 1వ తారీఖు నాడే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పని ఒక జనవరి 25లో జనవరి 1 అయిపోయింది, 26లో జనవరి 1 అయిపోయింది. మీరు ఏ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారండి? మరి ఎక్కడైనా కానీ నిరుద్యోగ భృతి ఇవ్వడం జరిగింది ఎక్కడైనా కానీ? దీంట్లో ఏమో గవర్నర్ గారి ప్రసంగంలో 20 లక్షల ఉద్యోగాలు మీ ఇప్పించేస్తున్నాం, ఆ విధిగా అడుగులేస్తున్నాం అని చెప్తున్నారు. నిన్నేమో ఒక నేషనల్ మీడియాలో 23 లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారని చంద్రబాబు నాయుడు. ఇది 2026 జోక్ అన్నమాట. ఇది 2026కి సంబంధించి జోక్. ఇది 23 లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పని మన ఆంధ్ర రాష్ట్ర పరువు తీసుకెళ్లి జాతీయ మీడియా ద్వారా గాలి తీయించుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా రెండోది, ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమం ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పథకం ఇస్తే ఈ పథకం ఒక సంవత్సరం అంతా కూడా అటకెక్కిపోయింది. కానీ మొన్న కొంత రిలీజ్ చేస్తారని చూస్తే 15,000 అని చెప్పిన వ్యక్తి 13,000 ఇస్తామని చెప్పన్నారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే 13,000 ఇస్తుంటే మరి ఎందుకు ఆ రోజు నారా లోకేష్ గారు వంకర తింకర నోటుతో ఎందుకు మాట్లాడారు? మరి అప్పుడు ఆ నోటికి గుర్తు రాలేదా నారా లోకేష్ గారికి? సరే పోనీ 13,000 గారు ఇస్తారని చెప్పని చూస్తే కొంతమందికి 9,000 పడింది, కొంతమందికి 8,000 పడింది, కొంతమందికి 7,000 పడింది. ఒక పద్ధతి ప్రకారం లేకుండా తల్లికి వందనం, అది కూడా ఎక్కడ కూడా అందరికీ అందిన పరిస్థితిలో సుమారు 30 లక్షల మంది పిల్లలకి ఎగనామం పెట్టిన ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. అదేవిధంగా రైతుల్ని, మూడోది రైతులు చూసుకుంటే గనక ఒక్కదానికైనా గిట్టుబాటు ధర ఉందా? టమోటాలు చూస్తే రోడ్డు మీద పడేస్తున్నారు, మామిడికాయలు చూస్తే రోడ్డు మీద పడేస్తున్నారు. ఒక్క గిట్టుబాటు ధర కూడా లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక రైతుల గురించి మాట్లాడితే వాటికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఊరుకున్నారు తప్ప ఎక్కడ కానీ రైతు అనే వ్యక్తి సంతోషంగా ఉన్నారా? సంక్రాంతికి రైతు సంతోషంగా కాకుండా కన్నీళ్లతో చేసిన ప్రభుత్వం ఏది ఉందంటే కూటమి ప్రభుత్వం తెలియపరుస్తున్నాను. అదేవిధంగా నెలకి 20,000 ఆర్థిక సహాయం అని చెప్పన్న సంవత్సరానికి ఎక్కడైనా ఆర్థిక సహాయం మీరు 20,000 రూపాయలు చేశారా? 20,000 రూపాయలు చేశారా అని చెప్పి నేను నేరుగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ 3 సిలిండర్లు అని చెప్పారు మీరు. ఇప్పుడు నిజంగా మహిళలందరినీ అడగండి ఒకసారి. మీకు ఇప్పటికీ 20 నెలలు అయిపోతున్నాయి, 6 సిలిండర్లు రావాలి. ఎన్ని సిలిండర్లు వచ్చినాయి మీ అందరికి మీ ఇంట్లోకి చెప్పండి ఒకసారి. ఏ ఒక్కింటికి కూడా సంవత్సరానికి అరాకొర సిలిండర్ తప్ప, ఒక సిలిండర్ తప్ప 3 సిలిండర్లు వచ్చిన ఇల్లు ఏ ఇంట్లో కూడా లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే కనుక. అదేవిధంగా మహిళా శక్తి మహిళలకి ప్రతి నెలకి 1,500 రూపాయలు ఇస్తా అని చెప్పన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేతు ద్వారా ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు. చివరికి ఎన్నికలకు వెళ్లే టైంలో కూడా ఆయన బటన్ నొక్కి వెళ్లారు. ఎన్నికలకు వెళ్లే టైంలో కూడా మా అక్క చెల్లెమ్మలకి డబ్బులు ఇవ్వాలని చేతు ద్వారా 18,000 ఇవ్వాలనుకుంటే మీకెందుకు, మీ నెలకు 1,500 ఇచ్చేస్తాం, ఆయన మీకు 45,000కి ఇచ్చాడు, మీకు 18,000 దాటితే ఇచ్చేస్తామని చెప్పిన పెద్ద మనిషి P4 అంట. P4 అక్కడ ఎవరో ధనవంతుల దగ్గర తీసుకుని మీకు డబ్బులు ఇవ్వాలట.
మీ కుటుంబాలను వాళ్ళు దత్తత తీసుకుంటారు. జరిగే పని అనేది దాన్ని గొప్పగా గవర్నర్ గారు ప్రసంగంలో P4 ద్వారా మేము బాగా అమలు చేస్తున్నామని చెప్పన్నారు. ఏ ఒక్క ఆడబిడ్డకైనా కానీ ఈ 1500 రూపాయల నిధి ముట్టిందా? సమాధానం చెప్పండి కుటుంబ నాయకులు ఎవరైనా కానీ. చాలా మందిని వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కొంత ఆర్థికంగా కొంచెం బలంగా ఉంటే వాళ్ళని భయపెట్టి మీరు P4లో జాయిన్ అవ్వాలని చెప్పిన అధికారుల ద్వారా అనేక ద్వారా మీరు భయపెడతారు తప్ప ఎక్కడైనా కానీ ఈ పథకం అమలయ్యిందా? గవర్నర్ గారి ప్రసంగంలో P4 బ్రహ్మాండంగా అమలైపోతుందని చెప్పన్నారు. మహిళలకు ఉచిత బస్సు, ఎన్ని బస్సుల్లో మీరు ఉచిత ఇస్తున్నారంటే కనీసం చెప్పండి ఒకసారి. 16 రకాల బస్సులుంటే 6 రకాల బస్సుల్లో కూడా మీరు అవకాశం కల్పించట్లేదు మహిళలకి. మరి ఏం చేశారండి మీరు ఈ 20 నెలల పరిపాలనలో? ఈ కూటమి ప్రభుత్వం ఇది మేము చేశామని చెప్పే పథకం చెప్పండి. గతంలో కోవిడ్ కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కోవిడ్తో ప్రపంచమంతా విలవిల్లాడుతున్నా కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్లో కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా పథకాలన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు అమలు చేసిన వ్యక్తి ఎవరున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన ధైర్యంగా మేము చెప్పగలుగుతాం. మీరు చెప్పగలుగుతారా? కాకపోతే ఆ రోజులో చంద్రబాబు అన్నాడు నేనుంటే కోవిడ్ వచ్చేది కాదని చెప్పని. ఆ రోజే అతన్ని ఒక కామెడియన్ గా అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోవిడ్ కష్టకాలంలో కూడా ఇచ్చిన పథకాలన్నీ కూడా ఇంకా ఒక నెల ముందే అమలు చేశారు తప్ప ఎక్కడ కూడా ఏ పథకాన్ని కూడా కోవిడ్ ఒక చెప్పి ఆపిన పరిస్థితి లేదు.